అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం ఒక సూపర్ ఈజీ క్వశ్చన్ అంటే టెస్టింగ్ ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాము. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPTని అడిగి మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇంకా ఎడిషనల్గా మనం ఏమైనా తెలుసుకోవాల్సి ఉంటుందా అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. అయితే బిఫోర్ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక మీరు వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. స్టార్ట్ చేసేద్దామా? చూడండి, కోడింగ్ ఎవరైతే భయపడటం కానీ కోడింగ్ సైడ్ జాబులు మనకు కష్టంగా అనిపిస్తుంది అనుకునే వాళ్ళంతా కూడా మ్యాక్సిమం టెస్టింగ్ సైడ్ కూడా వాళ్ళ ఒక వ్యూ ఉంటుంది, ఒక ఐడియాలజీ. సో మనం చూద్దాం ఛాలెంజెస్ ఏంటో. అయితే టెస్టింగ్లో ఫెమిలరైజ్ అవ్వడానికి ఏం చేయాలంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ ఫండమెంటల్స్, అంటే అసలు టెస్టింగ్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ టెస్టింగ్లో ఉన్నాయి, యూనిట్ టెస్టు, ఇంటిగ్రేషన్ టెస్టు, ఫంక్షనల్ టెస్టు, మాన్యువల్ టెస్టు, ఆటోమేషన్ టెస్ట్ ఏంటి అనేది ముందు ఒక అవగాహన వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, అసలు ఎన్ని ఫేజెస్లో సాఫ్ట్వేర్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని ఫేజెస్ ఉంటాయి అనేది ఒక అవగాహన కలిగి ఉండి, టెస్టరు ఏ ఫేజ్లో ఎలాంటి సిచ్యువేషన్లో అతను అప్లికేషన్ టెస్ట్ చేసి ఫైనల్ అనేది అవుట్పుట్ ఇవ్వడం జరుగుతుంది అనేది అతనికి క్లారిటీ ఉండాలండి ఫస్ట్ థింగ్. తర్వాత ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే ట్రెండింగ్ ఉన్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజా లేకపోతే హ్యూజ్ ఆపర్చునిటీస్ జావాలో ఉన్నాయి కదా అది నేర్చుకుంటాడా, ఇతని ఇంట్రెస్ట్ అది. సో అతనికి ఏది ఇంట్రెస్ట్ ఉందో, లైక్ పైథాన్ నేర్చుకుంటుంటే పైటెస్ట్ నేర్చుకోవాలి ఫ్రేమ్వర్క్, జావా నేర్చుకుంటుంటే JUnit, రూబీ నేర్చుకుంటుంటే RSpecs, ఇలా రెలవెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దాని ఫ్రేమ్వర్క్ నేర్చుకోవడం వల్ల అతనికి ఆపర్చునిటీస్ మోర్ దెన్ అదర్స్ కన్నా ఎక్కువగా ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్స్ నేర్చుకుంటే సరిపోతుందండి. లైక్ బేసిక్స్ ఏంటంటే లైక్ ఫంక్షన్స్, హౌ ఇట్ విల్ వర్క్స్, హౌ టు రైట్ లూప్ స్టేట్మెంట్స్, ఆటోమేషన్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే దీస్ ఆర్ ఎసెన్షియల్ అనమాట దానికి. అండ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ద కోడ్, ఎందుకంటే టెస్టర్స్ టెస్ట్ కేసులు రాయటంలో కానీ అసలు టెస్టులు చేయాలన్నా కానీ ఒక అండర్స్టాండింగ్ అతనికి కావాలి కదా. సో అతనికి రీడ్ అండ్ అండర్స్టాండ్ ఆఫ్ ద కోడ్ అనేది అవసరం అవుతుంది టెస్టర్కి, ఎందుకంటే ఏంటి రాస్తున్నారు, ఎలా టెస్ట్ చేసుకోవాలని దానికోసం మాత్రమే. లెర్న్ హౌ టు డీబగ్ టెస్ట్. సో డీబగ్గింగ్ టెస్ట్ కేసెస్ డిఫికల్ట్. ఎందుకు? కోడ్ మామూలుగా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి, దాన్ని మళ్ళీ ఎర్రర్ రాకుండా డీబగ్ చేయడం అనేది కొంచెం టిపికలే కదండి. సో అదేవిధంగా ఎర్రర్స్ ఏ విధంగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, కోడర్స్ అన్ని ఆస్పెక్ట్స్లో ఆలోచించి కోడ్ రాశాడా, సింపుల్గా సొల్యూషన్ కోసం రాసేసాడా, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని అతను అవగాహన లేకపోవచ్చు, ఉన్నా కొంతమంది రాయకపోవచ్చు పని తొందరగా అయిపోవాలని. సో టెస్టర్ మరి అప్లికేషన్ వెళ్ళిపోతే అది ఏదైనా లూప్ కానీ ఏదైనా ఉందంటే బగ్ అవుతుంది అది. సో టెస్టర్ నీడ్ టు బి కాన్సన్ట్రేట్ ఇన్ ఆల్ ఏరియాస్. సో ఆ విధంగా డీబగ్గింగ్ ఒకసారి డిఫికల్ట్గా మనకి బగ్ చేసే విధానం, అంటే ఇక్కడ ప్రాబ్లం ఉండొచ్చు అని తెలిస్తే దాన్ని డీబగ్ చేయటం కానీ దాన్ని ఫిక్స్ చేయటం అనేది చాలా ఈజీ అండి. సో లర్న్ సచ్ వే, నాట్ ఓన్లీ సింపుల్ లెర్నింగ్ ఆఫ్ దట్ కేసెస్. అండ్ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ని మీరు రియల్ వరల్డ్ అప్లికేషన్ని టెస్ట్ చేయటం వల్ల ఇవన్నీ కూడా మీకు ఎనేబుల్ అవుతాయి. తర్వాత చూడండి, గెట్ ఇన్వాల్వ్డ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులు, అంటే పార్టిసిపేట్ చేయటం ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులో కానీ ఓపెన్ సోర్స్ ఫారమ్స్లో కానీ ఏదైనా పార్టిసిపేట్ చేసి వాళ్ళ అప్లికేషన్ టెస్ట్ చేయటం, ఇలాంటివి చేయటం వల్ల కూడా మీకు ఒక మంచి అడ్వాంటేజ్ ఉండటం జరుగుతుంది. స్టే అప్ టు డేట్ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీస్ ప్రాక్టీస్. ఇదేంటంటే టెస్టింగ్ కన్సిస్టెంట్గా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇంపార్టెంట్ అప్డేట్లని, లేటెస్ట్ టెక్నాలజీస్ని, ఏ టెక్నిక్స్ వాడుతున్నారు టెస్ట్ చేయడానికి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల చాలా అప్ టు డేట్లో ఉంటారు టెక్నాలజీలో, అండ్ ఈజీగా మీకు సొల్యూషన్స్ తక్కువ టైంలో సాల్వ్ చేయడానికి ఎనేబుల్ అవుతారనమాట. సో ఆ విధంగా కూడా గుర్తుపెట్టుకోండి ఈ విషయాలు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఈ ఇంపార్టెంట్ పాయింట్సే కరెక్టే, టెస్టింగ్లో మనం ఈ విధంగా కూడా ఆలోచించలేదు అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ముందు రావడానికి వీ విల్ డూ అవర్ బెస్ట్. ధన్యవాదాలు.